ఈ అంతులేని విశ్వానికి మ్యాప్ ఉందా? ముందు ఆ మ్యాప్ ఏంటో, తర్వాత ఆ మ్యాప్ దేనికి దారి చూపిస్తుందో తెలుసుకుందాం. శ్రీ లలితాదేవిని ఆరాధించే సంప్రదాయాన్ని శ్రీ విద్య అంటారు. శ్రీ విద్యలో శ్రీ యంత్రం లేదా శ్రీ చక్రాన్ని పూజించడం చాలా ముఖ్యమైనది. శ్రీ యంత్రం జామెట్రీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. శ్రీ యంత్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. అర్థం అవడం కోసం 9 అంతస్తులు అనుకోవచ్చు. ఈ 9 ఆవరణలకి 9 పేర్లు కూడా ఉన్నాయి. 9వ ఆవరణలో పైన ఒక బిందు రూపంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. శ్రీచక్రంలో పూజ మధ్య నుంచి బయటికి లేదా బయట నుంచి మధ్యకి దశల వారీగా జరుగుతుంది. ప్రతి ఆవరణ దేవి యొక్క ఒక్కో శక్తి రూపాన్ని, అలాగే సాధన చేసేవారి ఒక్కో ఆధ్యాత్మిక స్థితిని, దశను సూచిస్తుంది. శ్రీచక్రం మనకి ముఖ్యంగా 2 రహస్యాల్ని చెప్పకుండానే చెప్తుంది. ఈ విశ్వంలో పనిచేసే ఎన్నో శక్తి రూపాల జామెట్రిక్ రిప్రజెంటేషనే శ్రీచక్రం. ఆ శక్తుల్ని నడిపించే లలితా త్రిపుర సుందరి దేవి బిందు రూపంలో పైన ఉంటారు. శ్రీచక్రాన్ని ఆరాధిస్తూ సాధన చేసినప్పుడు కొన్ని దేవతా శక్తులు, లలితా త్రిపుర సుందరి దేవి సైతం మనలోనే అనుభవం అవుతూ కనిపిస్తారు. అంటే శ్రీ విద్య సాధన చేసే మనిషే ఒక శ్రీ యంత్రం అని తెలుస్తుంది. అలా మనలోనే అన్ని అనుభవం అయినప్పుడు అంతా మనమే అని తెలుస్తుంది. ఈ విశ్వంలో ఉన్న మనకి మనలో ఉన్న విశ్వం వైపు దారి చూపేదే శ్రీ యంత్రం. రేపు డే 7 లో శ్రీ విద్య గురించి డీప్ గా తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. జై హింద్.